దేశ పౌరులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవడం తప్పనిసరి చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారణకు స్వీకరించేందుకు దేశ సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. పిటిషనర్ ప్రస్తావించిన అంశం విధానపరమైన నిర్ణయం పరిధిలోకి వస్తుందని, దీనిపై చట్టసభలే నిర్ణయం తీసుకోగలవని సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. నిర్బంధ ఓటింగులో వచ్చే ఆచరణాత్మక సమస్యలను వివరించింది. ఓటు వేయని పౌరుడిని అరెస్ట్ చేయండని ఆదేశించాలా అని పిటిషనర్ను సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. ఓటు వేయడం అనేది పౌరుడి నైతిక బాధ్యత మాత్రమేనని, వారిని బలవంతంగా పోలింగ్ కేంద్రాలకు రప్పించలేమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఓటు వేయని వారికి ప్రభుత్వ పథకాలు, రాయితీలను నిలిపివేసేలా ఎన్నికల కమిషన్కు ఆదేశాలివ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. నిర్లక్ష్యంగా ఓటు వేయని వారిని గుర్తించేందుకు ఒక ప్రత్యేక కమిటీని వేయాలని, వారిపై జరిమానాలు లేదా ఇతర శిక్షాత్మక చర్యలు ఉండాలని వాదించారు. పిటిషనర్ వాదనలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్రంగా స్పందించారు. ఒక పౌరుడు ఓటు వేయడానికి వెళ్ళకపోతే మనం ఏం చేయగలమని, అతన్ని అరెస్ట్ చేయమని ఆదేశించాలా అని పిటిషనర్ను ప్రశ్నించారు. ఇది చట్టబద్ధమైన పాలన సాగుతున్న దేశమని, ప్రతి ఓటరు తన హక్కును వినియోగించుకోవాలని తాము కూడా కోరుకుంటామని సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. కానీ అది ప్రజల్లో చైతన్యం ద్వారా రావాలి తప్ప బలవంతం ద్వారా కాదని సిజేఐ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో పౌరులకు ఓటు వేసే హక్కుతో పాటు ఓటు వేయకూడదని నిర్ణయించుకునే హక్కు కూడా ఉంటుందని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ఓటింగ్ శాతం పెంచడానికి శిక్షలు విధించడం పరిష్కారం కాదని, ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలను మరింత ఉధృతం చేయాలని ధర్మాసనం సూచించింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో తక్కువ పోలింగ్ నమోదు కావడం పట్ల గతంలో సిజేఐ ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ దాన్ని చట్టబద్ధంగా నిర్బంధం చేయడం సాధ్యం కాదని తాజా తీర్పులో పేర్కొన్నారు. ఈ అంశం పూర్తిగా శాసనసభ, కార్యనిర్వాహక వ్యవస్థల పరిధిలోకి వస్తుందని, న్యాయస్థానాలు ఇందులో జోక్యం చేసుకోలేవని ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషనర్ తన ప్రతిపాదనలను సంబంధిత ప్రభుత్వం ఎన్నికల కమిషన్కు నివేదించుకోవచ్చని తెలుపుతూ సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషన్ను కొట్టివేసింది.